చిన్న వాళ్ళం కదా! అందరం అనేసి చాలా బాధయ్యేది. కాకపోతే ఎప్పుడైతే పత్రి సార్ చెప్పారో ఒకసారి విన్నాననమాట క్లాస్. ఏదైతే మనము జ్ఞానం ఎంత వరకు తీసుకోవాలో అంతవరకు తీసుకున్నప్పుడు మాత్రమే మనము ఆ జ్ఞానము తీసుకున్నాక వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి మాస్టర్స్ నేను ఇలాగే చేసేదాన్ననమాట. ప్రతి ఒక్క దానిని అబ్జర్వ్ చేయడము. ఏదైనా సరే ఎరుక స్థితిలో ఉండి ధ్యానం చేస్తూ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటాము మనము. అది ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాని మీద ఎప్పుడే కానీ దృష్టి పెట్టకుండా, మన శ్వాస మీద మనము ధ్యాస ఎప్పుడైతే పెడుతూ పోతూ ఉంటామో, అప్పుడు అద్భుతమైన ఎనర్జీస్ లెవెల్స్ అద్భుతంగా వస్తూ ఉంటాయి. కాబట్టి మాస్టర్స్ ఎరుక ఫస్ట్ మనకు మన మీద మనకెరుక. పక్కన వాళ్ళ మీద ధ్యాస పెడితే ఏమీ రాదు. మన మీద మనము ఎంతైతే ధ్యాస పెట్టుకొని, మన మీద మనం ఎంతైతే కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ మన మీద ఎరుక స్థితిలో మనం ఉంచుకుంటామో, అప్పుడు అద్భుతమైన జీవితం గడుపుతామని నాకు చాలా అద్భుతంగా అనిపించేది. ఇంకోటేంటంటే మేము ఈ మధ్యలోనే కొలనుపార్తి అని ఉంది ఇక్కడ మాకు ఊర్లో దగ్గర. కొలనుపార్తి వెళ్ళినప్పుడు ఆ ప్రకృతిలో వెళ్ళినప్పుడు చాలా భయమేసింది ఫస్ట్‌లో. ఆ వాటర్‌ను అంతా రాళ్ళు, కొండలు, గుట్టలు అంతా ఉన్నాయి. లోపలికి వెళ్ళగా ఎంత అద్భుతంగా అనిపించిందంటే, నాకు ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఏమనిపించిందంటే, శ్వాస మీద ధ్యాస అంటే ఫస్ట్ నేను స్టార్టింగ్‌లో పిరమిడ్ మెడిటేషన్‌లోకొచ్చినప్పుడు ఎలా అయితే అంటే మనకి శ్వాస మీద ధ్యాస ఫస్ట్ కూర్చున్నంబడే కొంతమందికి అద్భుతంగా కూర్చోవచ్చు. ఇంకొంతమందికి కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు అలా ఉండొచ్చు. అలా నాకు కూడా ఫస్ట్‌లో కాళ్ళు నొప్పులుండేది. ఇవి కాళ్ళు బాగా నొచ్చేదనమాట. అంటే కూర్చోలేకపోయేదాన్ని. అలాగా అప్పుడు కొల్లనబార్తిలో అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏమనిపించిందంటే, అర్రే అబ్బా! ఎంత కాళ్ళు నొస్తున్నాయి అట్లా అనిపించింది. కానీ లోపలికి పోంగా అడవి లోపలికి అక్కడ పొయ్యి కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఎంతో అద్భుతంగా అనిపించింది. అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టి అద్భుతంగా మన లోపలికి మనం ప్రయాణిస్తూ 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో, మన లోపలికి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తూ పోతుంటామో, అద్భుతమైన జీవితం ఉంటుంది. అద్భుతమైన శక్తి వస్తుంది. అద్భుతమైనగా మన నోటిలో నుంచి వాక్కు ఏదైతే మనం అనుకుంటామో అది అద్భుతంగా ఉంటుంది. ఈ సంకల్ప మెడిటేషన్స్ కాకుండా మన లోపల ఎంతో ధ్యానం ఉంది. మనల్ని మనం నమ్ముదాము. ఎవరిని పక్కవారిని కాదు. ఫస్ట్ మనల్ని నమ్ముకుంటే ఎంతో ఆత్మవిశ్వాసంతో మన మీద మనం ధ్యాస పెట్టుకొని, మన మీద మనం కాన్ఫిడెంట్ పెట్టుకొని ధ్యానం ఎప్పుడైతే నమ్మకంగా చేస్తూ ఉంటామో అప్పుడు అద్భుతంగా ఉంటుంది. పత్రి సారు మనకు చెప్పిన కాన్సెప్ట్‌లు మూడే 3. 1 శ్వాస మీద ధ్యాస, 2 సజ్జన సాంగత్యం, 3 బుక్స్. ఈ మూడిటి ద్వారానే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానము చేస్తూ 2 గంటలు, 3 గంటలు ప్రతిరోజు క్రమము తప్పకుండా ఎప్పుడైతే 2 గంటలు ధ్యానం చేస్తూ ఉంటామో అద్భుతంగా ఉంటుంది. అలాగే మనం చేసిన ధ్యానంతో బుక్స్ చదువుకున్నప్పుడు ఇప్పుడు నేనిప్పుడు 'ముముక్షత్వ ముల్ల కిరీటం' బుక్ చదువుతున్నాను. విష్ణుదాస్ గారు ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తూ తన జీవిత గురించి చెప్తున్నారు. మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఎప్పుడైతే మనం బుక్కులో జ్ఞానం తీసుకుంటున్నప్పుడో, ఆ వచ్చిన సన్నివేశాలను ఏవైనా కానీ మన ముందరికి వచ్చే ఏదైనా సమస్య మన ముందరికొచ్చిందంటే, మనం ఎవ్వరి మీద ఆధారపడకుండా మన సమస్యను మనమే తీర్చుకోగలుగుతాం. ఎందుకంటే, మనం ఆ బుక్కులో ఉన్న జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. శ్వాస మీద ధ్యాస పెట్టి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఎంతో అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. ఎంతో శక్తి ఉంటుంది. అప్పుడు ఎంతో శక్తి ఉన్నప్పుడు, మన మీద కాన్ఫిడెంట్ మనకున్నప్పుడు, వచ్చిన సమస్యను ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక రూ. 100 ఉన్నాయి. రూ. 10 ఎవరికన్నా కావాలి అని అడిగినారనుకోండి, ఈజీగా ఇవ్వగలుగుతాం గదా! అలాగే మన దగ్గర ఎంతో ఎనర్జీ ఉండి, మనం బుక్కులో చదువుకున్న జ్ఞానం ఉండి, ఇలాగా క్లాసెస్ విని జ్ఞానం తెచ్చుకున్న వాటిని మన జీవితంలోకి అనువాదించుకుంటూ, ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ, గమనిస్తూ, దానిని ప్రాక్టీస్‌లో పెట్టినప్పుడు మనకు ఇట్టే పోతాయి. ప్రతి ఒక్క విషయము
ఇలా అయిపోతుంది. ఎంతో అద్భుతంగా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాం. కానీ ఇక్కడ మొట్టమొదట మనం చేయవలసింది ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేస్తాం. నేను కూడా ఇలాగే ఫస్ట్ లో ప్రాక్టీస్ చేయలేదు. తర్వాత మధ్యలో మధ్యలో తెలియంగా అందరూ జ్ఞానాన్ని పంచుతూ ఉంటే ఆ జ్ఞానాన్ని విని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మాస్టర్స్ ప్రతి ఒక్కరు ఆ తర్వాత సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం చేయడం ద్వారా ఏమవుతుందంటే, సజ్జన సాంగత్యంలో మనము ఒక 10 మెట్లు ఎక్కిన వాళ్ళం ఉంటాము. ఆ 10 మెట్లు ఎంత ఈజీగా ఎక్కారో వాళ్ళు మనకు చెప్తారు. కాబట్టి మనం 11వ మెట్టు నుంచి ఎక్కగలుగుతాం. ఎంతో ఈజీగా ఎక్కగలుగుతాము. కాబట్టి మాస్టర్ సజ్జన సాంగత్యము ప్రతిరోజు 1 గంట సజ్జన సాంగత్యము, 1 గంట బుక్స్ చదువుకొని, ఒక 2 గంటలు ధ్యానం చేసుకొని మన జీవితాన్ని మనం అద్భుతంగా తీర్చుకోగలుగుతాము. దీని లోపల మనకి ఎలాంటి ఖర్చు లేదు కదండి. హ్యాపీగా జూమ్స్ వస్తున్నాయి. ఎంతో అద్భుతంగా ధ్యానం నేర్చుకుంటూ చేసుకోవచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెంట్ ను మనలో మనము పెంచుకోవచ్చు ఈ ధ్యానం ద్వారా. అలాగే నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు నే ఏమనుకున్నా అంటే మార్నింగ్ తెల్లవారుజామున 5:00 బయలుదేరాము. నేను 7:30 కల్లా వెళ్ళాలి అనుకున్నాను. ఓకే. 7:30 కల్లా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోయాను. 8:30కి వెళ్ళాను. ఓకే. అలాగే 8:30కి వెళ్ళాక ఎంతో అంటే ఈ 8:30 వల్ల నేను వెళ్ళే లోపల బస్సులో మనకి ఎంతో టైం ఉంటుంది. ఆ బస్సులో కూడా పక్కన కూర్చున్న వాళ్ళకి మెడిటేషన్ చెప్పడం, ధ్యానం చేసుకోమని చెప్పడం, మనకి ఎక్కడ వీలైతే అక్కడ ధ్యానం చేసుకోమని చెప్పడము, సజ్జన సాంగత్యం గురించి చెప్పడము, ఆ ఈ బుక్స్ గురించి చెప్పడం. మనం వీలైనంత వరకు ఈ ఆనందాన్ని ఎంత మందికి మనం వీలైనంత వరకు పంచితే మన లైఫ్ లో కూడా అంతే ఉంటుంది. ఇలా ఇస్తూ పోతూ ఉంటే మనకిలా తిరిగి వస్తుంది. ఇలా ఇవ్వకుండా ఎంతైతే మనం దాచి పెట్టుకుంటూ పోతూ ఉంటామో ఏమీ రాదు. ఇస్తూ ఉంటేనే వస్తూ ఉంటుందని పత్రి సార్ మనకి ఎంతో అద్భుతంగా చెప్పారు. ఒకసారి థాట్ పవర్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నేను మొట్టమొదటలో పిరమిడ్ కడతలికి వెళ్ళడానికని అనుకున్నాను. ఇక్కడి నుంచి మా ఊరు నుంచి కడతలికి వెళ్ళడానికి నైట్ 6:30, 7 కల్లా వెళ్ళొచ్చు. అయితే నేను మా సార్ ఇద్దరం వెళ్ళాము. అది ఫస్ట్ టైమ్ వెళ్ళాము. మాకసలు కడతలు ఎలా వెళ్ళాలో కూడా దారి తెలియదు. నేనేమనుకున్నానంటే, తెల్లవారుజామున 4 గంటల కల్లా మెడిటేషన్ క్లాస్‌కి అక్కడికి అటెండ్ అయితే చాలు అనుకున్నాను. అంటే నా థాట్ అంత బాగా పనిచేసింది. అంత బాగా పనిచేసిందంటే ఎంత బాగా అంటే, మేము తెల్లవార్దులు రౌండ్ తిరుగుతూనే ఉన్నాం. అంటే మేము దారి అంతా మిస్ అయిపోయినాం. ఇద్దరం పోతున్నాము. అయినా కానీ మాకు ఏం తెలీదు. అది కొత్త ప్రదేశము. అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళని మేము ఎవరిని కనుక్కోలేదు. అక్కడికి వెళ్ళాము. తెల్లవారుజామున 4:30కి వెళ్ళామండి అక్కడికి. 4 సరాసరిగా మా దగ్గరికే వచ్చాడు. పత్రి సార్‌ని చూసేసరికి అసలు ఎంత అద్భుతం అనిపించిందంటే, అంత అద్భుతం అనిపించింది. మన థాట్ పవరు ఎలా ఉండాలి? ధ్యానం చేసుకోవడానికి మన థాట్ పవర్ ఎలా ఉండాలి అనిపించింది. అంత అద్భుతంగా మనము ఏదేదో కోరికలు కోరకండి మాస్టర్స్. నేను ప్రాక్టీస్ చేసినది నాకు ఇవి కావాలా, అవి కావాలి, ఇది కావాలి కాదు. మనకేది కావాలి? ఫస్ట్ మనకేది కావాలో అది నిర్ణయించుకోవాలా. 10 మందికి ఉపయోగపడేది కావాలా. ఇక్కడ ఒక పిరమిడ్ కట్టాలి. ఇది ఒక లోక కళ్యాణం కోసము. పత్రి సార్ ఒకటే చెప్తాడు. ఒకటి అందరికి ఉపయోగపడేది లోక కళ్యాణం కొరకు కోరుకుంటే నీ కళ్యాణం ఆటోమేటిక్ గా జరుగుతుంది అని చెప్తారు పత్రి సార్. మన థాట్ పవరు లోక కళ్యాణం కోసమై ఉండాలి. ఈ రోజు సరిత మేడం గారు ఇక్కడ ఈ టీం వర్కరు ఎంతో మంది ఈ క్లాస్ అరేంజ్ చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళంతా ఏ దాని కోసం చేస్తున్నారు? లోక కళ్యాణం కోసం చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి ఏమొస్తుంది? ఏమీ రాదు. లోక కళ్యాణం కోసం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ జీవితాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. మన జీవితాన్ని మనము అద్భుతంగా చేసుకోవాలంటే లోక కళ్యాణం కోసం పాటుపడాలి. ఫస్ట్ మనము మన పిల్లలకి ధ్యానాన్ని నేర్పిస్తూ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ధ్యానాన్ని నేర్పిస్తూ, ప్రతి ఒక్కరికి అద్భుతమైన జీవితాన్ని ఇస్తూ పోతూ ఉన్నప్పుడు, మన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. ఒక్కటి మనకింత వచ్చింది.
చాల్లే ఇంకెందుకు వాళ్ళకియ్యాలా అని కాదు. మనకింత వచ్చిందా అందులో సగము పిరమిడ్‌కి. పిరమిడ్ కట్టేవాళ్ళు ఎంతో మందున్నారు. జూమ్ క్లాసులు పెట్టేవాళ్ళు ఎంతో మందున్నారు. దాన్ల కోసము ట్రావెలింగ్ చేసేవాళ్ళున్నారు. దాంట్ల కోసం ఎంతో మంది ఇంకా ఎన్నో రకాలుగా ఖర్చులు పెట్టేవాళ్ళున్నారు. వాళ్ళకు సహాయం చేద్దాం. వీలైనంత వరకు నీ దగ్గర రూ. 100 ఉంటే రూ. 10 ఇద్దాం. లేదా రూ. 5 ఇద్దాం. రూ. 2 ఇద్దాం. నీకు రూ. 2 ఇస్తే నేను ఇది కూడా ప్రాక్టీస్ చేశాను మాస్టర్స్. నేనొకటి చెప్తా. కడతల్లో అన్నదానానికి పోయినప్పుడు నేనొకసారి 5000 ఇచ్చాను మాస్టర్స్. 5000 నేనిక్కడ గొప్పలని గాదు చెప్పేది. 5000 ఇచ్చేసొచ్చాను. 5000 ఇచ్చేసొచ్చినాక నాకు ఇంటికొచ్చినాక మా నాన్నగారు ఉంగరం ఇచ్చిరనమాట. ఆ ఉంగరం ఎక్కడో పడిపోయింది. పడిపోతే అర్రె! పోతే పోయిందిలే ఏముందిలే అని అనుకున్నాను. అది వచ్చినాక అక్కడి నుంచి అంటే ఎప్పుడైతే కడతలకు పొయ్యే ముందురు పొయ్యిందో, పొయ్యొచ్చినాక కూడా మళ్ళీ నాకది దొరికింది. అంటే ఇక్కడ అక్కడ నేను దానం చేశానని కాదు ఇక్కడ నేను చెప్పేది. ఏంటంటే మన వస్తువులు కూడా మనకి ఒక్క రూపాయి మనం అక్కడ పెట్టుబడి పెడుతున్నాము అని బాధపడకుండా ఎవ్వరైతే మనస్ఫూర్తిగా ఆనందంగా ఆనంద స్థితిలో ఇవ్వండి. ఎవ్వరైనా సరే. పంచబడితేనే మనకు ఎన్నో వస్తాయి మాస్టర్. ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి. ఈ ధ్యానం ద్వారా ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలున్నాయి. మిలారెప్ప మాస్టర్స్ వాక్క్షేత్రం బుక్ ఉంది. ఎంత అద్భుతంగా ఉంది. మన నోటిలో నుంచి వచ్చే మాట ప్రతి ఒక్క మాట అద్భుతంగా రావాలి అని చెప్తాడు సారు. వాక్క్షేత్రం బుక్ ఎవరైనా చదవకపోతే చదవండి మాస్టర్. ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే చిన్న చిన్న బుక్స్ ఫస్టు బుక్కులు పెద్ద పెద్దవి మనం చదవలేకపోతే చిన్న చిన్నవి నేను కూడా అలాగే చదువుతాను. చిన్న చిన్న బుక్కులే చదువుతూ లేదా రోజు ఒక చాప్టర్ చదువుదాం బుక్కు. ఒక చాప్టర్ చదవడం వల్ల మనకి ఎంతో కొంత జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనము ఎన్నో నేర్చుకుంటాం మాస్టర్. ఇప్పుడు ఈ బుక్ చదివితే ఇది నాకేం ఉపయోగం పడలేదులే అబ్బా! నాకు ఈ చాప్టర్‌లోది నాకేం అవసరం లేదు అని కాదు. ఇక్కడ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఎళ్ళిపోతుందది. ఎప్పుడైతే మనకు అవసరం ఉందో అప్పుడది బయటికి తీయబడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి కాళ్ళు బాగా నొప్పులొచ్చినాయనుకోండి. పిల్లొచ్చిందనుకో వాడక్కడి నుంచి ఏం చేస్తాడు? హే! హే! అంటే అది పోతుంది. ఒకవేళ పులొచ్చిందంటే ఏం చేస్తాడు? ఎంత కాళ్ళ నొప్పులొచ్చినా లేచి పరిగెత్తగలుగుతాడు. అవునా కాదా? అది ఎక్కడి నుంచొస్తుంది? నువ్వు మైండ్‌లో నుంచి వెళ్ళు పరిగెత్తు పులొస్తుందని చెప్పేసి. అలాగే మనం బుక్కుల వల్ల, జ్ఞానం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల, ధ్యానం వల్ల ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనకు ఉపయోగపడకపోయినా రేపు ఫ్యూచర్‌లో మనకది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది మాస్టర్స్. కాబట్టి అందరము ప్రతి ఒక్కరము ఈ ధ్యానాన్ని తీసుకుందాం. ఇంకా మనతో పాటు ఆ పరమేశ్వరుడు, పార్వతులు, హనుమంతులు మనం పూజిస్తున్న ప్రతి ఒక్క భగవంతులు ధ్యానం చేస్తున్నారు. వాళ్ళకేమి అన్నీ ఉన్నాయి కదా! మరి ఇంకెందుకు ధ్యానం చేస్తున్నారు? అంటే ఇంకా ఎంతో ఉంది తెలుసుకోవాలి. కాబట్టి మనం కూడా తెలుసుకుందాము. ఈ ప్రాపంచికమైన విషయాల గురించి ఎంత ఎంపరిలాడినా ఏమీ రాదు. మన పిల్లలకు మనం చెయ్యవలసింది చేద్దాము. ఎక్కువగా అతిగా ఏమి చెయ్యవలసింది లేదు. ఏది అతిగా వద్దు. మనకు సార్ ఏది చెప్తాడు? మధ్యస్థితి, సమస్థితి. మనం ఏదైనా కానీ మధ్యంగా ఉండాల. అంటే ఇంతింత అన్నం ఉంది గదా! అని మధ్యాహ్నం మనమే వండుకుంటున్నాం అని జెప్పేసి ఒక సంచి బియ్యం బోసుకొని వండుకొని తినమం గాదు గదా! మిగతాదంతా పడేయడం లేదు గదా! మనకెంత అవసరము? ఒక గ్లాస్ బియ్యం ఇంత అవసరం ఉందంటే ఇంతే వండుకొని తింటున్నాం. కాబట్టి మాస్టర్స్ మనకి ఎంత అవసరము, మన నోటి ద్వారా నుంచి ఎన్ని మాటలొస్తున్నాయి. మనం పక్క వాళ్ళ గురించి మాట్లాడుతున్నామా? ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నామా? మన గురించి మనం మాట్లాడుకుంటున్నామా? ఎంత అవసరమైతే అంత అవసరంగానే మాట్లాడదాం. అనవసరంగా మాట్లాడకుండా, అనవసరమైన విషయాలు వినకుండా, అనవసరమైనటివి చూడకుండా మనం ఎంతగా తగ్గించుకుంటామో నా నేనైతే ఎంత తగ్గించుకున్నానో నాకప్పుడు అంతటి శక్తి వృధా కాకుండా ఉందన్నమాట. ఒక ట్యాప్ తిప్పి పెడతాము. బకెట్ నిండిన వెంటనే మనం ట్యాప్ ఆఫ్ చేస్తామా లేదా? ఆఫ్ చేసేస్తాం గదా! ఒకవేళ బకెట్ నిండినా గాని ట్యాప్ ఆన్ చేసే ఉందనుకోండి, నీళ్ళన్నీ అలాగే వేస్ట్ అయిపోతాయి. అలాగే మన నోటిలో నుంచి వచ్చే మాట కూడా మనకు అనవసరమైన మాట నంబడే నోరు ఇలా మూసుకున్నామనుకో,
మన లోపల ఉన్న శక్తి, ఎనర్జీ లెవెల్స్ బయటికి వెళ్ళకుండా ఉంటాయి. కాబట్టి ఇది కూడా నేను ప్రాక్టీస్ చేశా. ఎంతో అద్భుతంగా ఉంటుంది మాస్టర్. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఈర్ష్య, నాకు ఈర్ష్య, అసూయ, ద్వేషం అవి కలిగినప్పుడు నేను ఒకటే చేసేదాన్ననమాట. ఎలా ఉంటుంది ఈర్ష్య? అంటే ఈర్ష్య అంటే నా లోపల ఏమన్నా ఉందా? అసూయ అంటే ఎలాగన్నా ఉంటుందా? నా బాడీ లాంగ్వేజ్‌లో ఎక్కడన్నా ఏదన్నా మార్పులు గాని, చేర్పు గాని ఉంటాయా? ఇలాంటివన్నీ చూసుకునేదాన్ని. అంటే ఎప్పుడైతే మనల్ని అబ్జర్వ్ చేస్తూ వెళ్తూ ఉంటామో, ఇప్పుడు ఇంత ఈర్ష్య ఉందనుకోండి, అబ్జర్వ్ చేసే కొద్దీ ఇంత చిన్నగయిపోతూ వస్తుంది. అలాగే మన జీవితంలో ఎప్పుడైతే మనం అనవసరంగా మాట్లాడడము, అనవసరంగా చూడడం, అనవసరంగా వినకుండా ఉంటామో, ఇంత ఉన్న శక్తి ఇలా మారిపోయి ఇంత శక్తి మన లోపలికి తయారవుతుంది. అలా కాబట్టి మాస్టర్స్ ప్రతి ఒక్కరం శక్తివంతులం అవుదాము, జ్ఞానవంతులం అవుదాము, ధ్యానవంతులం అవుదాం. ప్రతి ఒక్క మాస్టర్‌లకి, పిరమిడ్ మాస్టర్‌లకి అద్భుతమైన ఎనర్జీ ఉందని పత్రి సార్ ఎంతో అద్భుతంగా ఎన్నెన్నో క్లాసులలో చెప్పారు. ఆ ఎనర్జీని మనము వేస్ట్ చేసుకోకుండా మన లోపల అంతటి శక్తిని మనము దాచిపెట్టుకొని, అంతటి శక్తిని ఎక్కడ మనం వినియోగించుకోవాలి అంటే, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇద్దాము. ఎవరికైతే ఏదైనా సహాయము, నీవు సహాయము అంటే డబ్బు సహాయం కాదు మాస్టర్స్. డబ్బుతోనే కాదు సహాయము. మాట సహాయం చేయొచ్చు, చేయూత సహాయం కూడా చేయొచ్చు. నీవు ఓన్లీ డబ్బుతోనే కాదు ఏదైనా కానీ ఈరోజు మనకు డబ్బులుంటే అన్నీ ఉంటాయని కాదు మాస్టర్స్. ప్రతి ఒక్కరి దగ్గర చాలా డబ్బులున్నాయి. కానీ ఎంతో కష్టాలు పడుతున్న వాళ్ళని చూస్తున్నాము. చేయూతనిద్దాము. ప్రతి ఒక్కరిని ధ్యానవంతులను చేద్దాము. ప్రతి ఒక్కరిని జ్ఞానవంతులను చేద్దాం. ప్రతి ఒక్కరికి ధ్యానం ఎప్పుడైతే నేర్పిస్తామో, జ్ఞానం ఎప్పుడైతే నేర్పిస్తామో, వాళ్ళకి ఇంకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ లోపల వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు. ఏదైనా చేయగలరు. ఎంత ప్రాక్టీస్ అయినా చేయగలుగుతారు. ప్రతి ఒక్కరం అద్భుతంగా నేర్చుకొని, వాళ్ళందరికీ ఉపయోగేటట్టు మనం చూద్దాం. అలాగే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిత్తూ పోదాం. మన ఇంట్లో ఉన్న 5 మందో, 6 మందో, నలుగురో ఉంటారు. వాళ్ళకి మనం స్వేచ్ఛనిచ్చామనుకోండి, వాళ్ళు మనకు స్వేచ్ఛనిస్తారు. మనం ఇలా పట్టుకున్నామనుకోండి వాళ్ళని, వాళ్ళు మనల్ని ఇలా పట్టుకుంటారు. కాబట్టి నేను ఒకసారి గమనించిందేంటంటే, మా హస్బెండ్ గారు మా హస్బెండ్ గారు ఎక్కడికో ఏదో ఊరికెళ్ళాలనుకుంటే, "ఇప్పుడెందుకులేండి, ఏం పోయినావులేండి" ఒక్కసారి అన్నాను. అయితే సరేలే అని అన్నా. మరుసటి రోజు నేనేదో క్లాస్‌కెళ్ళాలనుకుంటే, "ఇప్పుడెందుకులే వెళ్తావులే, మళ్ళీసారి పోదువులే" అన్నాడు. నాకు నాకు ఆ రోజే వెలిగిపోయింది. అయ్య బాబోయ్! నిన్న ఈయనను వద్దన్నాను. ఈరోజు నన్ను ఈడ వద్దన్నాడు. అందుకని ఆ రోజు నుంచి నాయన నువ్వేదైనా చేసుకో. అంటే ఏదైనా చేసుకో అంటే వాళ్ళకిచ్చే స్వేచ్ఛను వాళ్ళకివ్వాలి. మనకి తీసుకునే స్వేచ్ఛను మనం తీసుకోవాల. మనం వాళ్ళని పట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు మనల్ని పట్టుకుంటారు. కాబట్టి అందరికీ ఈక్వల్ పిల్లలకి, ఇంట్లో ఉన్న అత్తలకు, మామలకు, పెద్దవాళ్ళకి అందరికి ఎవరికి మనం ఎంత పని, మన బాధ్యత ఎంతైతే ఉందనుకోండి, అంత బాధ్యత. మనం ఇంత వంట చేసేదుంది. వంట చేసి పెట్టేసి మన బాధ్యత మనం తీసేసుకోవాల. మన టైము. ఇంకొకటి నేను టైంనైతే ఎంత సేవ్ చేసుకునేదాన్నయితే, నేను మార్నింగ్ 5:30కి లేస్తాను. నేను షాప్‌కి 9 మళ్ళీ ఆఫ్టర్‌నూన్ 2:00 వచ్చేసి మళ్ళీ 3కెళ్ళిపోతాను. మళ్ళీ నైట్ 9కొస్తాననమాట ఇంటికి. నేను ఎట్లా టైం సేవ్ చేసుకునేదాన్నంటే, నాకసలు చాలా వరకు ఈ జూమ్ క్లాస్‌లోనే నేను ఒక్కసారి క్లాస్ విన్నాను. టైం నాకు వృధా అవుతుంది. టైం నాకు ఉండడం లేదు. టైం సరిపోవడం లేదు అని అంటాననమాట. నేను ఇంతకు ముందు అనేదాన్ని. ఇప్పుడు అనట్లేదు. ఎందుకు అంటే టైము ఉండేది అందరికి 24 గంటలే మాస్టర్స్. నీకొక గంట ఎక్కువ, వాళ్ళకొక గంట ఎక్కువ, వీళ్ళకొక 36 గంటలు, వాళ్ళకి 12 గంటలుండదు. అందరికి ఉండేది 24 గంటలు. మనం ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నామనేది తెలుసుకోవాలి. నేను ఆ రోజు నుంచి 5:30-7 వరకు నేనెవ్వరితో ఇంట్లో మాట్లాడకూడదు. నేను ఏది చేయకూడదు. నేను నా కోసం 1 ½ అవర్ నేను కేటాయించుకోవాలి. నిర్ణయించేసుకున్నా. 7 వరకు. 7 దాటిందా మళ్ళీ టిఫిన్ సెక్షన్ అది. మళ్ళీ షాప్‌లో బుక్స్ తీసుకునేదాన్ని. బుక్కులు తీసుకొని పోయి షాప్‌లో చదువుకునేదాన్ని. ఎక్కడ 10 మినిట్స్ దొరికితే సార్ చెప్తాడు మనకి అదే చెప్తాడు. 5 నిమిషాలు దొరికిందా 5 నిమిషాలు ధ్యానం చెయి. 10 నిమిషాలు దొరికిందా 10 నిమిషాలు ధ్యానం చెయి. లేదా
5 నిమిషాలు నీకు టైం దొరికింది. నువ్వు కళ్ళు మూసుకోలేని స్థితిలో ఉన్నావు. ధ్యానం చేయలేని స్థితిలో ఉన్నాము. మనకిది ఎదురుంగా ఆకాశం ఉంటుంది. చెట్లు ఉంటాయి. వాటిని గమనిద్దాం. ప్రకృతిలో. ప్రకృతిని ఎంతో అద్భుతంగా మనమే ఎక్కడికెళ్ళినా కానీ ప్రకృతి ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక కొమ్మ గూడా దొరకదా? కొమ్మ దొరుకుతుంది గదా! వాటితో టైమ్ స్పెండ్ లేదా బుక్కులు. టైం చాలా 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 ఇంపార్టెంట్. ఎక్కడ మనము టైం వేస్ట్ చేస్తున్నామో అది అబ్జర్వ్ చేసుకోవాలా. ఎక్కడైతే మనం టైం వేస్తున్నామో దాన్ని చూసుకోండి. ఇప్పుడు ఇంకోటి మొబైల్స్ వచ్చినాయి. ఫోన్‌ల ద్వారా ఒక్కసారి అమ్మ వాళ్ళు ఫోన్ చేసినా ఇంతకుముందయితే గంటలు గంటలు తరబడి మాట్లాడేదాన్ని. ఇప్పుడు అసలు అలా ఎంత అవసరము? వాళ్ళకేమన్నా కావాల్సిన మ్యాటర్ ఎంత వరకు అవసరముందో అంతవరకే మాట్లాడాలి. నుంచి ఇంగ అక్క వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, ఆ పక్కింటోళ్ళ గురించి, ఈ పక్కింటోళ్ళ గురించి, వెధవల గురించి ఏ విషయం, ఏ టాపిక్ మాట్లాడేదాన్ని కాదిప్పుడు. అద్భుతంగా టైము సేవ్ అవుతుంది. వాళ్ళు గూడా పూర్తిగా మారిపోయినారు. వాళ్ళు గూడా ఏదవసరం మీద అంటే ఇప్పుడు ఎట్లంటే ఒక 3, 4 సార్లు మనం చేశామండి. ఇప్పుడు అమ్మ నాకు పనుందమ్మ నేను మళ్ళీ మాట్లాడతా. జస్ట్ అంతే ఇంకా. నాకు పనుందమ్మ నేను మళ్ళీ మాట్లాడతాను. ఆ! ఓకే అన్న. ఇంకా వాళ్ళు గూడా ఎంత అవసరం ఉందో అంతవరకే మాట్లాడి ఇది ఎక్కువ మాట్లాడదులే అని జెప్పేసి వాళ్ళు గూడా ఫోను పెట్టేస్తున్నారు. అట్లా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా అలాగే తయారవుతారు. మనకెంత అవసరం ఉందో మనం అంతవరకే మాట్లాడి స్టాప్ చేసేసామనుకోండి. నేను అలాగే స్టాప్ జేస్తున్నాను. నేను షాప్‌లో ఉంటాను. ఈవెన్ ప్రతి ఒక్క కస్టమర్ దగ్గరదో ప్రేమతో మాట్లాడతాను. హాయిగా మాట్లాడతా, ఆనందంగా మాట్లాడతా. కానీ ఎంత అవసరమో వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎన్ని సరుకులు తీసుకుంటున్నారు, దేని గురించి అంతవరకే మాట్లాడి, ఇంకొక కస్టమర్‌తో మాట్లాడతాను తప్ప, ఆ కస్టమర్‌తో ఎక్కువ సేపు మాట్లాడను. అలాగా మనం కూడా నేను ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాననమాట. టైం ఎక్కడెక్కడ వృధా అవుతుంది, దాటినన్నిటిని రాసుకుంటే రోజుకొక 2, 3 గంటల టైం దొరికింది మాస్టర్ నాకు. అద్భుతంగా సేవ్ చేసుకున్నాను. అద్భుతంగా నా జీవితంలో ఇప్పుడైతే బుక్స్ చదువుతున్నాను, ధ్యానం చేస్తున్నాను. లేదు నేనేదైనా పని చేస్తున్నప్పుడు గూడా వీడియోసొచ్చాయి. పీఎంసీ ఛానెల్ ఉంది యూట్యూబ్‌లో. యూట్యూబ్‌లో వెళ్తే ఏమేమో వస్తుంటాయి. అవన్నీ కాదు. మనకి ఏది అవసరము, ఏది ఎంత ముఖ్యమో అది మనం ఒక్కసారి గమనిస్తూ, మనం చేస్తూ పోతూ ఉంటే అంత అద్భుతంగా మనం నేర్చుకోగలుగుతాం మాస్టర్. థాంక్ యూ. ఇంతటి కృతజ్ఞతా భావం అసలు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పండి. ఇంట్లో ఏదైనా కానీ ఎవరన్నా ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిచ్చినా థాంక్ యూ. కృతజ్ఞతా భావం. మనము కృతజ్ఞతా భావం అంటే ఏం చేస్తా అంటే నేను ఫస్ట్‌లో ఏం చేసేదానంటే బయటి వాళ్ళకి మాత్రమే కృతజ్ఞతా భావం చెప్పేదన్నమాట. ఎప్పుడైతే 10 సార్లు క్లాస్ విన్నాను ఇంట్లో వాళ్ళకి కూడా మనం కృతజ్ఞతా భావం చెప్పాలి. ఇంట్లో ప్రతి ఒక్కరు మనకు చేస్తుంటారు. ఇప్పుడు నా ఇంట్లో మాకు పని మనిషి ఉంది. ఆమె వచ్చి పని చేస్తేనే కదా! నాకొక హాఫ్ అన్ అవర్ టైం మిగులుతుంది. ఆమె పెట్టుబడి ఆమెకు డబ్బులిస్తున్నాం. అయినా కానీ వచ్చేవాళ్ళు లేరిప్పుడు. వాళ్ళకి ఒక కృతజ్ఞతా భావము. ఇంట్లో ఒక చిన్న గ్లాస్ నా పాప ఉంది. మా పాప ఒక గ్లాస్ నీళ్లు తెచ్చిస్తుంది. లేదా ఇంకోటి ఏదైనా చేస్తుంది. వాళ్ళకి కృతజ్ఞతా భావం. ఉదయం లేసినప్పటి నుంచి మన దగ్గర ఉన్న వాటికన్నిటికి కృతజ్ఞతా భావం తెలుపుకోవాలి. ఎప్పుడైతే మనం కృతజ్ఞతా భావం తెలుపుతామో అప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కృతజ్ఞతా భావము సారు మనకు చెప్పాడు. ఎంతో మంది కష్టపడి మనకివన్నీ తెస్తున్నారు. ఇప్పుడు ఒక మెతుకు అన్నం మన ముందరికి రావాలంటే ఒక రైతు 120 రోజులు కష్టపడితేనే ఒక మెతుకు అన్నం మన ముందరికొస్తుంది. వాటికి కృతజ్ఞతా భావం తెలుపుదాము. మన ఇంట్లో ఉన్న వస్తువులవన్నిటికి కృతజ్ఞతా భావము తెలుపుదాము. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఎంతో అద్భుతమైన వాళ్ళ సమయాన్ని వృధా చేస్తూ మనకు చెప్తున్నారు జ్ఞానాన్ని. వాళ్ళు ఎంత సమయాన్ని వాళ్ళ సమయాన్ని మొత్తము మనకు రంగరించి, వాళ్ళ సమయాన్ని మొత్తం మనకిస్తున్నారు కదా మాస్టర్స్. దానికొక కృతజ్ఞతా భావం తెలుపుదాము. ప్రతి ఒక్కటి వాటికి మన ఇంట్లో భర్తలున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి మన కోసం సంపాదించి తీసుకొస్తున్నారు. వాళ్ళకి థాంక్ యూ. ఎవరెవరికో మనం థాంక్ యూ చెప్తాం. ఇంట్లో ఉన్న వాళ్ళకు మనం థాంక్ యూ చెప్పలేదని జెప్పేసి, ఆ రోజు నుంచి ప్రతి ఒక్క దానికి కృతజ్ఞత. ఉదయాన్నే లేసిన వెంటనే నాకు ఈరోజు ఇంతటి మంచి అవకాశాన్నిచ్చినందుకు అంటే రాత్రి పడుకున్నప్పుడు మరునాడు పొద్దున్నే ఎంతమంది చనిపోయే వాళ్ళని మనం చూస్తాం. బయటకెళ్తున్నారు. 'అంటే' అంటారు. 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 '
కుమారి గారు, సిహెచ్ భవానీ మేడం, మ్యూట్ ఏంటి? చేయండి మేడం, మ్యూట్ చేయండి. ఆ, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతా భావం తెలుపుకుందాం. ఎంతో అద్భుతంగా ఉంటుంది మన జీవితం. ఒక్కసారి ప్రాక్టీస్ చేసినామనుకోండి, ప్రతి ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేస్తాం. అద్భుతమైన జీవితము. నా లైఫ్‌లో నేను ఒక బుక్ తీసుకొని రాశాను. అద్భుతమైన జీవితం ఈరోజు గడుపుతున్నాను. అద్భుతంగా ఉంది నా లైఫ్. నా పిల్లలతో నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తూ, రాస్తూ పోతూ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంది మాస్టర్. చాలా చాలా బాగుంది. అలాగే పత్రి సారు ఒకసారి మా ఊరికొచ్చారు. ఆత్మకూరుకొచ్చినప్పుడు సారు ఒక్కసారి ఇలా షేక్ హ్యాండ్ ఇస్తే అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, ఆ ఎనర్జీ లెవెల్స్ సారు ద్వారా నేను తీసుకుంటే ఇప్పటికి కూడా షేక్ హ్యాండ్ ఆ ఎనర్జీ లెవెల్స్ అద్భుతంగా కనపడుతున్నాయి. నాకెంత అద్భుతంగా ఉంటుందంటే సారుది స్పీచ్ గాని, అలాగే ఈ మధ్యలో కడతలకెళ్ళినప్పుడు పత్రిజీ గారి సమాధి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు సార్ ఇలా చేయి పెట్టాడు. ఆ చెయ్యి పెడుతూనే నా లోపలికి ఆ ఎనర్జీ ఫ్లో ఎంతో అద్భుతంగా జరుగుతుంది మాస్టర్స్. మనం ధ్యానం చేయడం వల్ల మనము ఎనర్జీ ఫ్లో అవుతాం. అలాగే మనకు చిన్న చిన్న ఏవన్నా ఇష్యూస్ ఉన్నా, ఏవైనా రోగాలున్నా అవన్నీ పూర్తిగా కంప్లీట్‌గా తగ్గిపోతాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఎప్పుడైతే మనకు ఉంటుందో ప్రతి ఒక్కటి తగ్గిపోతాయి మాస్టర్స్. ప్రతి ఒక్కటి ఈ ధ్యానం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, బుక్స్ చదువుతూ ఉంటే మన మీద మనకు ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది. ఆత్మ సంకల్పం. ఎప్పుడైతే ఒక్క అడుగు మనము ముందరికేస్తామో 100 అడుగులు ఆటోమేటిక్‌గా అవే పడిపోతాయి. ఒక్కసారి ఒక్క అడుగు బయటికేసి చూడండి. నేను ఈరోజు శాకాహారి ర్యాలీకెళ్ళాలి అని ఒక అడుగేసామనుకోండి, ఆటోమేటిక్‌గా 100 శాకాహార ర్యాలీలు అలాగే చేసేయొచ్చు. అలాగే ఒక్కరికి ధ్యానం చెప్పాలి అని అనుకోండి, ఆటోమేటిక్‌గా చెప్పగలుగుతారు. ఒక్కటి మన లోపల ఉంది ఫస్టు. మన లోపల నుంచి మనం ఆత్మవిశ్వాసంతో, ఆత్మ సంకల్పంతో ఎప్పుడైతే నేను చెయ్యగలుగుతాను, నేను చేస్తాను, నేను చేసి తీరుతాను అని అనుకుంటామో, అవి అన్నిటిని సాధించగలుగుతాం. మనపై మనకు నమ్మకం లేకున్నా, మనపై మనకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ లేకపోతే మాత్రం మనం ఏమి చేయలేం. కాబట్టి మాస్టర్ మనకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఖచ్చితంగా రావాలి అంటే, ప్రతి ఒక్కరం రోజుకు 2 గంటలు ధ్యానం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, బుక్స్ చదువుదాం. అలా విధంగా ప్రతి ఒక్కటిని పిరమిడ్ మాస్టర్స్‌కి అందరికి సహకరిద్దాం. పీఎంసీ ఛానెల్‌కి సహకరిద్దాం. తర్వాత ప్రతి ఒక్కరికి మనం పేరు పేరున కృతజ్ఞత చెప్పుకుంటూ మన లైఫ్‌ను ఆనందంగా ఉందాం. ఎవరో ఏదో ఒక వెధవ అన్నారనుకోండి. వెధవ అన్నారు కాదు. ఇప్పుడు ఈ సెకండ్‌ది గూడా గతమే. కాబట్టి గతం గురించి వదిలేయండి. భవిష్యత్తు గురించి వదిలేయండి. వర్తమానము. నీవు వర్తమానంలో ఎంతైతే ఆనందంగా ఉంటావో, ఫ్యూచర్ కూడా అంతకంతకు ఆనందంగా ఉంటావు. కాబట్టి మాస్టర్ ఎప్పుడైనా కానీ వాళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళు నన్నన్నారు, వాళ్ళని ఇది చేస్తున్నారని చెప్పేసి ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌నే మనం మర్చిపోతున్నాం. ఈ ప్రెజెంట్‌లో ఉండట్లేదు. సార్ మనకు పత్రి సార్ అదే చెప్తారు. ప్రెజెంట్‌లో ఉండండి. ఎప్పుడు అవేర్‌నెస్‌లో ఉండండి. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎప్పుడైతే ఉంటారో అద్భుతంగా ఉంటారు. ఈ ప్రెజెంట్ ఇప్పుడు ఈరోజు ఈడ క్లాస్ జరుగుతుంది. ఈ క్లాస్ గురించి నేను ఆలోచించకుండా నేను అరే! ఇప్పుడు 3 గంటలయింది నేను అంగడికి పోవాలని ఆలోచిస్తే పోతాది. ఎంత గోవిందార్పణం అయితాది. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్ నాకు ఈరోజు ఇంతటి అద్భుతమైన పతీజీ మహిళా చైతన్యం గురించి ఇంతటి అద్భుతమైన అవకాశం వచ్చింది అని జెప్పేసి నేను యాక్సెప్ట్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని యాక్సెప్ట్ చేయండి. సమర్పణ భావంతో ఉండి అది చిన్నది కానీ, పెద్దది కానీ, ఏదైనా కానీ నీకు ఎంత రావాల్సి ఉందో అంతే వస్తుంది. నీవు ఎంత పాకులాడినా కానీ నీకు రానిది ఏదీ రాదు. కాబట్టి మాస్టర్ ప్రతి ఒక్కరము మనకి ఏదైతే వస్తుందో వాటికి యాక్సెప్ట్ చేసి, కృతజ్ఞతా భావం చూపిచ్చి, థాంక్ యూ చెప్పుకొని, ప్రతి ఒక్కరం ఆనంద స్థితిలో అది సమర్పించుకుంటూ ఉంటే, ఇంకా అంతకు అంత వస్తుంది. ప్రతి ఒక్కరం ప్రెజెంట్ సిట్యుయేషన్‌లోనే ఉందాము.
ఎప్పుడే కానీ గతం గురించి ఆలోచిస్తూ నీ టైం వృధా చేసుకోవద్దు. టైం వృధా అవుతుందా? ఈ జరిగిపోయిన సెకండ్ మళ్ళీ రాదు. మళ్ళీ రాదు. కాబట్టి ఉన్న దానిని యాక్సెప్ట్ చేస్తూ, ఎంతో సమర్పణ చేసుకుంటూ నీవు అద్భుతంగా జీవించు. ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇస్తూ ఉంటే మనకు ఆనందము వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు జలుబు చేస్తుందిరా అన్నట్టుగా అన్నాను నేను. అరే! ఎందుకో ఈరోజు వాటర్‌లో స్విమ్మింగ్ చేసేసి వచ్చినాం గదా! అందుకే జలుబు చేస్తుందని అన్నాను. మా అక్క ఒక్కటే అనింది వెంటనే. ఇప్పుడు మెడిటేషన్ నేర్పించిన అక్క అనింది వెంటనే. "అనే నువ్విప్పుడు జలుబు చేసిందని ఇప్పుడు ఎంత మందితో అయితే అంటావో నీకు అంతకు ఎక్కువైతది సుడి" అన్నది. అయితే ఇదేంటి అది బాగున్నట్టుందని చెప్పేసి అనా అయితే నేను ఎవ్వరితో అననని చెప్పేసి అనకుండా ఉన్నాను. అది ప్రాక్టీస్. ఇలాంటి చిన్న చిన్న వాటినే ప్రాక్టీస్ చేశాననమాట. ఆ జలుబు అనే దాన్ని గూడా నాకు రాలేదు, జలుబు రాలేదని జెప్పేసి ఒక 5, 6 సార్లు నేనే అనుకోని అలా ఉన్నాను. అసలు ఆటోమేటిక్‌గా నాకు తెలియకుండానే అంటే ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోయింది జలుబు. ఆల్రెడీ వచ్చింది. అయినా కానీ ఎళ్ళిపోయింది. అంటే మనకు వచ్చింది ఇది పురాతన కాలంలో కూడా ఉండింది. సరుకులు నిండుకున్నాయి అనేవాళ్ళు కానీ ఇంతకుముందు సరుకులు లేవు, అయిపోయినాయి అనేవాళ్ళు ఎవరు కారు. ఇప్పుడు అంటున్నాము లేవు అని. కాదు. అప్పుడు అనేవాళ్ళు ఏంటివి అన్నీ ఉన్నాయి, నిండుకున్నాయి. ఇవి ఇవైతే నిండుకున్నాయి. సరుకులన్నీ నిండుకున్నాయన్న. మన నోటి ద్వారానే మనము అన్నీ మన భావాలను మనము ఎలా వ్యక్తపరుస్తున్నామంటే లేవు. ఎప్పుడైతే మనము లేవు అనుకుంటూ పోతూ ఉంటామో, మనకు లేకుండా పోతూ ఉంటది. కాబట్టి మాస్టర్స్ మనకు అన్నీ ఉన్నాయి. మనకు అద్భుతంగా ఉంది. మనకి ఏదైనా నాకు ఎంత కావలసిందో అంత ఈ విశ్వం నన్ను చూసుకుంటుంది అన్న ప్రగాఢ విశ్వాసంతో నువ్వున్నావైతే నీకు అప్పుడు అద్భుతంగా ఉంటాది. ప్రతి ఒక్కటి మన నోటి ద్వారా ఏదే కానీ లేదు అని మాత్రం అనకండి. దయచేసి ఇది నేను ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందని 10 మందికి జెప్తే ఏమన్నా వస్తుందా? ఆ జ్వరం ఏమన్నా తగ్గుతుందా? ఏమీ తగ్గదు. ఇంకా ఎక్కువ అవుతుంది. అదే నీకు జ్వరం వచ్చిందా? ఓకే. నువ్వేసుకుంటుంటే ఒక టాబ్లెట్ ఏసుకో. లేదా ఒక గంట ధ్యానం చెయి. వచ్చిందనే దానికన్నా దాన్ని యాక్సెప్ట్ చెయ్యి. ఈరోజు నా శరీరంలో ఏం జరగాలనుకుంటుంది? నా శరీరం ఎంత మార్పు చెందాలనుకుంటుంది? నా శరీరంలో ఎక్కడెక్కడ ఏ ఏ పా పార్ట్స్ మార్పు చెందుతున్నాయి. వాటిని అబ్జర్వ్ చేయండి. మన శరీరం కూడా మనతో మాట్లాడుతుంది. అద్భుతంగా మాట్లాడుతుంది. మనము వీటినన్నిటిని వదిలేసాను. మనం ఫస్ట్ అనుకున్నదాన్ని. ఒక్క విషయం చెప్తానేనండి. చిటికెనెలకి ఏదైనా నొప్పి తగిలిందనుకో, నొప్పి ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. బాధ అయితుంది. కానీ అదే చిటికెనెలకి ఏ నొప్పి లేదనుకోండి, ఈ చేతి ఇట్లా ఆడిస్తే, ఈ చేతి ఇట్లా అంటే నీ బాడీని మొత్తం మర్చిపోతావు. ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలిందనుకో, అప్పుడు అది గుర్తుకుంటుంది. అంటే అక్కడేంది? నీవు ధ్యాస పెట్టావక్కడ. కాబట్టి ఆ ధ్యాస ఉంది కాబట్టి నీకు ఆ నొప్పి అనిపిస్తుంది. మనము ఈ శరీరం మీద ఎప్పుడైతే ధ్యాస పెడతామో, మన లోపలికి మనం అద్భుతంగా ఎప్పుడైతే ప్రయాణిస్తామో, అప్పుడు మన శరీరము మనతో మాట్లాడుతుంది. మనకు వచ్చిన వాటినన్నిటిని మనం యాక్సెప్ట్ చేస్తూ ఎంతో అద్భుతంగా మనం తీర్చిదిద్దుకోగలుగుతాం మాస్టర్. పత్రి సార్ అందుకే నో మెడిసిన్ అని చెప్పాడు. ఎందుకు నో మెడిసిన్ అన్నారు? మన లోపల మన శరీర అవయవాలతోన మనం మాట్లాడుకొని మనము వాటిని శుద్ధి చేసుకునే కెపాసిటీ నాడీ మండలిని శుద్ధి చేసుకునే కెపాసిటీ మన లోపల ఉంది. కాబట్టే సారు నో మెడిసిన్ అని చెప్పారు. కాబట్టి మాస్టర్ అందరం ప్రతి ఒక్కరము ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కటి సారు చెప్పే వాటినన్నింటినీ ఒక్కసారికి మనకు అర్థం కాకపోతే 2 సార్లు విందాం, 3 సార్లు విందాం. సారు ఒక్కొక్కటి ఏ టాపిక్ అయినా తీసుకోండి. ఒక్కొక్క టాపిక్ 10 సార్లు చెప్తాడు. ఎందుకు 10 సార్లు చెప్తాడు? అంటే మన లోపలికి మన నరాల లోపలికి ఇంకిపోవాలని చెప్తాడు. ఎప్పుడైతే మనకది లోపలికి ఇంకిపోతూ ఉంటదో, అప్పుడు మనము దానిని ప్రాక్టీస్ చేయగలుగుతాం. ఎలా ప్రాక్టీసు? ఇప్పుడు మనం ఎక్కడికన్నా ఊరికెళ్ళిపోవాలనుకుంటాం. వెంటనే మనం ఇంటికి తాళం వేస్తాం గదా! వేయకుండా ఎట్లా వెళ్ళలేం కదా! అది ఎలా వస్తుంది? మనం రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం గదా! మనం బయటికి వేయడంగా మనం తాళమేసి పోవాలి జాగ్రత్తగా. అలాగే పత్రి సార్ గూడా మనల్నందరినీ ఒక వాళ్ళు మనందరినీ
ఒక ఇన్సులిన్, ఒక ఇంజెక్షన్ గాన ఎలా అయితే వేసి మన లోపలికి వెళ్ళాలని అనేసి సారు ఒక్క పదాన్ని 10 సార్లు చెప్తాడు. కాబట్టి మాస్టర్ అందరం విందాం. పత్రి సార్ చెప్పినటువన్నిటిని కాన్సెప్ట్ మళ్ళీ విని మనము ఎంతో అద్భుతంగా నేర్చుకుందాం. ఎవ్వరి దగ్గరికి ఏ దానికైనా కానీ సార్ ఏం చెప్తాడు? ప్రతి ఒక్కరిని మై డియర్ మాస్టర్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అంటారు. ఏంటి మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్? మనమే దేవుళ్ళము, మనమే ఫ్రెండ్స్‌మి, మనమందరము స్నేహితులము అని. అన్నప్పుడు మనం అందరం కూడా అత్యధికంగా స్నేహితాపూర్వకంగా ఉంటూ మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం. ఈ సజ్జన సాంగత్యం ద్వారా అంటే మనమందరం ఫ్రెండ్స్, మనమందరం స్నేహితులమై ఒకరికొకరు చేయూతనిచ్చుకుంటూ, చేతులు తోడుగా తీసుకుంటూ మనమందరం పైకి వెళ్దాం. మనమందరము ఎంతో ఆత్మ శిక్షణతోన, ఆత్మ రక్షణతోన మనం ఎదుగుదాము అని సారు ఎంతో అద్భుతంగా చెప్తున్నాడు మాస్టర్. ప్రతి ఒక్కరు విందాం. ప్రతి ఒక్కరం ఆత్మవిశ్వాసంతో, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిస్తూ, ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటూ, ప్రతి ఒక్కరికి ఏదైనా కానీ సహాయం చేస్తూ, నీ దగ్గర ఉండే వాటిని సహాయం చేస్తూ వెళ్తూ, ఎంతో ఆత్మోన్నతతో మనం ముందరకు అడుగు వేస్తూ ఉంటే 100 అడుగులు మన వెనకాల వచ్చేస్తాయి. అద్భుతంగా మన చుట్టుపక్కల అందరూ ఉన్నారు మాస్టర్స్. హాయిగా మనం గడుపుదాం. ఎవ్వరు లేరు అని చెప్పి ఎప్పుడైతే మనం ఒంటరిగా ఫీల్ కాకండి. ఎవరు ఒంటరిగా నేనొకసారి అప్పుడు మేము డివైడ్ అయిన కొత్తలో నేను చాలా ఒంటరిదాన్ని. నాకెవ్వరు లేరు అని బాధపడేదాన్ని. ఎవ్వరు లేకపోతే ఇంకా ఎక్కువ ఆనందించాలి. ఎందుకు ఇంకా ఎక్కువ ఆనందించాలంటే, ఎవ్వరు లేకపోతే ఎంతో టైం ఉంటుంది. ఎంతో సమయం ఉంటుంది. నీతో నీవు గడపడానికి ఎంతో టైం ఉంటుంది. నిన్ను నీవు తెలుసుకోవడానికి ఎంతో టైం ఉంటుంది. వాళ్ళతోన వీళ్ళతోన ఏమీ రాదు. ఇద్దరి వ్యక్తుల మధ్యలో దూరకుండా నీతో నీవు ఎప్పుడైతే ఉంటావో, నీ జీవితంలో నీతో నువ్వుంటే ఆనందంగా ఉంటావు. కాబట్టి మనం ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. అద్భుతంగా ఎప్పుడైతే మనకు సమయం దొరుకుతుందో అప్పుడు ఆ సమయాన్ని మనం వృధా చేసుకోకుండా మనకు ఆ సమయం ఎలా ఉపయోగపడుతుంది? సార్ ఎప్పుడు ఏం చెప్తాడు? నీకు సమయం ఉందా? ఓకే. ఒక సినిమా చూడు హ్యాపీగా. ఎంత బాగా ఎంజాయ్ చెయ్యి. సార్ చెప్తాడు గదా! మన సినిమాలు చూడొద్దని సార్ ఏం చెప్పాడు? సినిమా చూడు. ఆ సినిమా చూడడం అనేది గూడా నేను పత్రి సార్ క్లాస్ వినేటప్పుడు ఎంత అద్భుతంగానో. సినిమా చూసేటప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? ప్రతి ఒక్క వ్యక్తిలో ఇప్పుడు సినిమాలో మనకొక క్యారెక్టర్, మనకి ఈర్ష్య క్యారెక్టరో, అసూయ క్యారెక్టరో మనకు నచ్చిందనుకో, మన లోపల అది ఉంది. మనకెప్పుడైతే బ్యాడ్‌ది అవతల వ్యక్తిలో నుంచి మనకు కనబడుతుందో, చెడుది ఎప్పుడైతే అవతల వ్యక్తిలో నుంచి మనకు కనబడుతుందో, అది మనలో ఉంది కాబట్టే మనకు కనబడుతుంది. కాబట్టి మాస్టర్స్ సినిమాలు చూసేటప్పుడు గూడా అబ్జర్వ్ చేసుకోండి. మనకి ఏది ఎక్కువ కనబడుతుంది. ఒక్కొక్కసారి మనకేమనిపిస్తది, ఆ విలన్ క్యారెక్టరే అద్భుతంగా ఉంది అనిపిస్తది. అంటే మనం కూడా మన లోపల కొంచెం విలన్స్ ఉన్నారనమాట. నేనిలా చూసుకునేదాన్ననమాట. ఒరేయ్! నా లోపల గూడా కొంచెం విలన్ క్యారెక్టర్ ఉంది కల్పన. నువ్వు మార్చుకోవాలమ్మా తల్లి కొంచెము అని ఇలా సపోర్ట్ చేసుకునేదాన్ననమాట. ఎవరు కానీ మనల్ని మెచ్చుకోవాలని కాదు మాస్టర్. ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. "ఏయ్! కల్పన ఈరోజు నువ్వు క్లాస్ బానే చెప్పావులేవే. నువ్వు తెలిసినది, నువ్వు తోచినది నువ్వు చేశావు." మనల్ని మనం సపోర్ట్ చేసుకోవాలి. పక్కన వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు పొగిడితేనే మనల్ని పొగిడినట్లు కాదు. మనల్ని మనం తక్కువ చేసుకోకుండా, మనల్ని మనం చిన్న చూపు చేసుకోకుండా, మనల్ని మనం పోల్చుకోకుండా, మనల్ని మనం ఎదగాలి. నేను ఇలాగే ఎదిగాను. నాకెవరన్నా ఏదైనా నేనొక మంచి పని చేశాననుకో, నాకెవ్వరు మెచ్చుకోలే, "ఏయ్! బానే చేశావులే. వాళ్ళకి నచ్చకపోతే నీకేంటి? అది వాళ్ళలో ఉన్న లోపం. నీలో ఉన్న లోపం కాదు." ఇలా మనల్ని మనం ఎంకరేజ్‌మెంట్ చేసుకోవాలా. మనల్ని మనం సపోర్టింగ్ జేసుకోవాలా. ఇప్పుడు మన పిల్లలకి ఆహ్, 10 బై ఒక 6 మార్క్స్ వచ్చినాయనుకో, "ఏయ్! ఏంరా 6 మార్కులే వచ్చినాయి. అవతల వాళ్ళకి చూడు 10 మార్కులొచ్చినాయి." అని అలా చేశామనుకో వాళ్ళు ఇంకా తక్కువైపోతారు. అలా కాకుండా ఒరేయ్! నీకొచ్చింది ఓకే. 6 మార్కులొచ్చినాయి. నువ్వు నెక్స్ట్ టైమ్ ఇంకొక 2 మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి చూసుకో. అలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు బాగా పైకొస్తారు. అలాగా మనకి ఎంకరేజ్ చేయడానికి ఎవ్వరు లేకపోతే
అప్పుడు నేనేమయ్యేదాన్నంటే డీగ్రోత్‌కి వెళ్ళిపోయేది. అరే! నేను ఇంత చేసినా, ఇంత కష్టపడుతున్నా నన్ను ఎవ్వరు మెచ్చుకోవట్లేదే అని అనుకున్నప్పుడు మనం ఇంకా డీగ్రోత్‌కెళ్ళిపోతాం. అలా కాదు, ఎవ్వరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు వాట్సాప్‌లో ఏదైనా షేర్ చేస్తే అందరూ లైక్ చేసి బావుంది, బావుంది, బావుంది అన్నప్పుడు అరే! నన్నెంతమంది లైక్ చేశారు? నన్నెంతమంది బాగుందన్నారు? ఎంతమంది పొగిడారని జెప్పేసి నేను చెక్ చేసుకునేదాన్ననమాట. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. పోయినాయి ఇంక అవన్నీ. ఏం అవసరం లేదు. వాళ్ళంతే అన్నారు పోతే వాళ్ళు తీసుకునే జ్ఞానం అది. మనం ఇవ్వాల్సిన జ్ఞానం మనం ఇస్తాం. వాళ్ళు తీసుకోకపోతే అది వాళ్ళ ఇష్టం. మనకేముంటది? మనకేం సంబంధం లేదు. మనం ఇవ్వవలసిన బాధ్యత మనం ఇవ్వాలా, వదిలిపెట్టేయాలి. మనం ఎంత వరకు చేయాలో అంత వరకు చేసి దాన్నక్కడికి సమాప్తం జేయాల. మళ్ళీ దాన్ని గురించి రిపీట్ ఆలోచించకుండా. ఎప్పుడైతే మనం రిపీట్ ఆలోచిస్తామో, ఎదుటి వాళ్ళ మీద ధ్యాస పెట్టి రిపీట్ ఆలోచించడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ అవతలికెళ్ళిపోతాయి. ఒక నదిలో ఒక చిన్న రాయి ఏసామనుకో, అదేమైతది తరంగాల రూపంలో ఇట్లా తిరుగుతూ ఉంటది కదా! అలాగే మనం కూడా చెప్పేసి వదిలేసినామనుకో, వాళ్ళ చుట్టూ వాళ్ళకెప్పుడు కావాలనుకుంటే అప్పుడొచ్చేస్తది. మనం అలా కాకుండా వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉన్నామనుకో, మన లోపల ఉన్న ఎనర్జీ గూడా వాళ్ళకి ధ్యాన వాళ్ళకి సమర్పించాల్సొస్తది. వాళ్ళకు మన శక్తిని ఎందుకు సమర్పించాలి? మన శక్తి మన కాడ ఉండించుకోవాలి. మనం ఎనర్జీ లెవెల్స్‌ని మనం తగ్గించుకోకుండా ఉండాలి అనుకుంటే, ప్రతి ఒక్కరము మనపై మనం ధ్యాస పెడదాము. మనపై మనము దృష్టి పెట్టుకుందాం. మనపై మాత్రమే మనకుండాలి. పక్కవారిపై ఎప్పుడే గాని ఏ దృష్టి అవసరం లేదు. మనం ఎంత వరకు చెయ్యాలో వాళ్ళకి అంతవరకు మాత్రమే బాధ్యతగా చేసేయాల. ఏ పనైనా కానీ. అది ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళైనా, బయటి వాళ్ళైనా నా వరకు నేను చెప్తున్నాను మాస్టర్. నేనిలాగే చేసేదాన్ని. నేనెంత వరకు చేయాలో అంతవరకే చేస్తాను. ఏదన్నా వాళ్ళు సహాయం అడిగితే చేస్తాను. లేదంటే నా టైంని నేను వృధా చేసుకోకుండా నేను అద్భుతంగా గడిపేస్తాను. ఓకేనా మాస్టర్? థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం, తన మీద తనకు నమ్మకం. అంతే కదా మేడం? కానీ యెస్ మాస్టర్. మన మీద మనకి నమ్మకం లేకపోయినా పర్వాలేదు. కానీ ఎదుటి వాళ్ళ మీద నమ్మకం లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. మన మీద మనకు నమ్మకం లేకపోతే మనం పాడైపోతాం. యెస్. మనమే పాడైపోతాం. మన మీద మనకు నమ్మకం లేకపోతే మన మీద పాడైపోతాం. అదే ఎదుటి వాళ్ళ మీద నమ్మకం లేకపోతే కుటుంబం పాడైపోతుంది. యెస్. ఇంటి పక్కన, ఇంటి వెనకాతల, ఇంటి ముందు వాళ్ళతో నమ్మకం లేకపోతే మన సరౌండ్ మొత్తం పాడైపోతుంది. పాడైపోతుంది. అది నమ్మకం. నేను ఆ పాప కూడా అదే చెప్పింది. నమ్మకం, నమ్మకం, నమ్మకం అని చెప్పింది. అది యెస్. అది ఎప్పుడూ ఉండాలి. ప్రతి ఒక్కరిని నమ్మాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. నీకు ఇష్టం లేదా కామ్గా ఊరుకోవాలి. అంతేగాని ఎవరిని జడ్జిమెంట్ చేయకూడదు. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మన చేష్టల ద్వారా కూడా మనం ఎవరిని బాధ పెట్టకూడదు. అదే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో